హాయ్ ఫ్రెండ్స్, యాంటోనీ మెక్కీ, ఐషా హట్ హీరో హీరోయిన్గా నటించిన డిజర్ట్ వారియర్ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లాక్మిడ్ అనే రాజ్యానికి చెందిన యువరాణి హింద్ తన తండ్రి రాజుతో పారిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ ఓ దుష్టరాజు పంపించిన ఓ సైనికుడు వస్తాడు. అయితే ఎలాగైనా సరే కూతుర్ని కాపాడడం కోసం తండ్రి ప్రాణత్యాగం చేస్తాడు. రాజు చనిపోయిన తర్వాత కూతురు ఎలాగైనా సరే తండ్రి మరణించాడని తెలుసుకొని ఆమె రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడం కోసం ఓ దోపిడీ దొంగ అయిన హీరో సాయం కోరి 3 తెగలతో ఒప్పందం కుదుర్చుకొని యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆ యుద్ధంలో ఎలా గెలిచింది, ఎలాంటి కుయుక్తులు పన్నింది, చివరికి గెలిచిందా లేదా, తన రాజ్యాన్ని సొంతం చేసుకుందా అన్నదే మిగిలిన కథ. అసలు ఈ యువరాణి ఎందుకు లాక్మిడ్ రాజ్యం నుంచి పారిపోయింది అది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. అయితే ఈ సినిమా అత్యంత కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా ప్రపంచ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. చాలా ఎక్కువ డబ్బు పెట్టి సినిమా మొత్తం ఎడారిలో అద్భుతంగా షూట్ చేశారు. అఫ్ కోర్స్ చూడడానికి మనకి టెలీ సీరియల్ కన్నా ఘోరంగా అనిపిస్తుంది. చూసేటప్పుడు ఇది సినిమాలా అనిపించదు. ఈ సినిమా బడ్జెట్ చెప్తే మీ అందరూ ఆశ్చర్యపోతారు. 1400 కోట్లు. ఎంత కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా కేవలం 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అందుకే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్లో ఒకటి. సీరియల్ కన్నా దారుణంగా ఉంటుంది. ఐషా హట్ ప్రిన్సెస్ హింద్ పాత్రలో బాగా చేసింది. కానీ ఆమె రాణికి ఉండాల్సిన లక్షణం కానీ అద్భుతమైన ఫిజిక్ కానీ రెండూ ఉండవు. యాక్టింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. యాంటోనీ మెక్కీ మార్వెల్ సినిమాల ద్వారా మనందరికీ బాగా పరిచయస్తుడే. ఆయన కూడా దొంగ పాత్రలో పర్వాలేదు అనిపిస్తాడు, కానీ నటించడానికి అతనికి కూడా పెద్ద స్కోప్ లేదు. సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే ఎడారి. ఆ ఎడారిలో క్లైమాక్స్ 30 నిమిషాల్లో తీసిన వార్ సన్నివేశాలు బాగున్నాయి అనిపిస్తాయి, పర్వాలేదు. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ ఒక్క దగ్గర కూడా మంచి ఫీల్ అవ్వదు. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అంత గొప్ప ఫీలింగ్ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద లెట్ డౌన్ ఈ సినిమాకి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటుంది. ఇక ఎటన్ బెరో తీసిన గాంధీ సినిమాలో గాంధీ పాత్ర పోషించిన వ్యక్తే విలన్గా చేశాడు. ఓకే అనిపిస్తాడు. ఓవైపు హీరోయిన్ తండ్రిని ఏనుగులతో నుజ్జు చేసే సన్నివేశం, అలాగే మరోవైపు దానిమ్మ రసం తీస్తూ హీరోయిన్ దానిమ్మ రసాన్ని పిండే సన్నివేశం, అక్కడ వచ్చే ఎడిటింగ్ బాగుంటుంది. అంతే తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ సినిమాలో. యాక్షన్ సన్నివేశాలు, కొరియోగ్రఫీ మనం బాహుబలిలో చూసినట్టుగానే ఇక్కడ కూడా కొన్ని టెక్నిక్స్ వాడతారు. అంటే సేమ్ టెక్నిక్స్ కాదు, ఇంచుమించు అలా అనిపిస్తాయి. మాంసం ఎరగా వేసి ఎదుటివారిని మట్టుబెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ చాలా స్లోగా ఉంది, ఇంకొంచెం ఎడిట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగు ఆడియోతో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. డబ్బింగ్ వాయిస్లు మాత్రం అంత కరెక్ట్గా సూట్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?